హాయ్ అండి. ఈరోజు మిల్ మేకర్ స్వీట్ కార్న్తో పలావ్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. షాజీరా 4 యాలక్కాయలు, లవంగ, ఓల్ గరం మసాలా వేసాను. చెక్క మొగ్గ, లవంగలు, యాలక్కాయలు, అనాస పువ్వు అన్నీ వేసి కొంచెం వేపుకున్నాక మసాలాలు వేగినాయి. 2 బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిర్చి కోసాను. వేసుకుందాం. చూసారు కదా, మిల్ మేకర్ స్వీట్ కార్న్ మిల్ మేకర్ కూడా వేసుకుందాం. అవి కూడా వేగుతాయి. ఒకసారి వేసుకుందాం. అవి కూడా స్పూన్ నిండా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. స్వీట్ పొటాటో, మిల్ మేకర్ పిల్లలకి ఎంతో మంచిది. అలాగే స్వీట్ కార్న్ కూడా పిల్లలకి ఎంతో మంచిది. విడిగా తింటారు కాబట్టి ఇలా బిర్యానీ చేసి పెడితే, ఇది బిర్యానీ స్పూనులు మసాలా పొడి వేస్తున్నాం. అన్నీ కలుపుకొని 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. వాటర్ దీంతో 2 తీసుకుంటున్నానండి. బాయిల్ చేసుకుంటాను పక్క పొయ్యి మీద. బియ్యం కూడా వేసుకుని వేపుకుందామండి. బియ్యం మొత్తం వేసుకుని కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందాం. బియ్యం వేగితే బాగుంటుంది. అప్పుడు కొంచెం బియ్యం వేగాక అప్పుడు వాటర్ వేసుకుందాం. మిల్ మేకర్ కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. స్వీట్ కార్న్ కూడా వేగుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. బాయిల్ అయిపోయిన వాటర్ని పక్క పొయ్యి మీద ఉన్నాయి. చూసారా, ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటే మూత పెట్టేసుకుందాం. అయిపోయిందండి మిల్ మేకర్ స్వీట్ పొటాటో బిర్యానీ. కొత్తిమీర వేసుకొని బౌల్లో తీసుకుందాం. స్వీట్ కార్న్ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సింపుల్గా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి